హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చలికాలం వచ్చేసిందండి. మన సంస్థ తరఫున దుప్పట్ల పండగ స్టార్ట్ అయిపోయింది. నేను ఈరోజు ఆవంచర్లకి వెళ్తున్నానండి. దుప్పట్లు పెట్టుకున్నాను. ఒక 50 మందికి అక్కడ లెప్రసీ పేషెంట్లు ఉంటారు. ఆవంచర్లలో ఒక కాలనీ ఉందండి, లెప్రసీ కాలనీ అని. అక్కడ చాలామంది లెప్రసీ రోగులు ఉంటారు. వాళ్ళకు దుప్పట్లు ఇద్దామని ఈరోజు బయలుదేరాను. అలాగే పాత బట్టలండి, చాలామంది నాకు పాత బట్టలు ఇచ్చారు. ఏంటి ఈ వర్షాల కారణంగా నాకు పంచడానికి కుదరలేదు. అందుకని ఈరోజు పాత బట్టలు కూడా తీసుకెళ్తున్నానండి. అక్కడ వాళ్ళు బాగా తీసుకుంటారు పాత బట్టలు కూడా. అందుకని పాత బట్టలు అలాగే దుప్పట్లు పంచుదామనే ఉద్దేశంతో నేను ఆవంచలకు బయలుదేరాను. నేను భార్గవి ఇద్దరు బయలుదేరాము. అందరూ లెప్రసీ రోగులండి వీళ్ళందరికీ నేను శుక్రవారం పూట ఇక్కడ మసీద్ దగ్గర భోజనాలు ఇస్తాను. అందరూ శుక్రవారం మసీద్ దగ్గర ఉంటారు. నన్ను చూస్తే అక్కడ కూడా ఏమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారని పలకరిస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వర్షాలు కాబట్టి అందరు ఇక్కడే ఉన్నారు, పోలేదంట. అంటే వర్షాలు పాప ఎక్కడుంటారు, నెల్లూరుకు వచ్చేసి ఇంకా పొద్దున్న వచ్చేసారంటే ఇంకా మళ్ళీ వారానికి అలా వెళ్తారంట. రోడ్ల మీద షాపులు ఉంటాయి కదా, షాపుల మీద అక్కడ పడుకుంటారంట. ఇప్పుడు వర్షాలు కాబట్టి 4 రోజుల నుంచి పోలేదంట, ఇక్కడే ఉన్నారంట. నేను ఫోన్ చేశాను అనమాట, ఇలా నేను దుప్పట్లు తెస్తున్నాను, కొంచెం టోకన్లు ఇచ్చి పెట్టండి అని చెప్పానమాట. టోకన్లు ఇస్తే వాళ్ళందరికీ ఒక 50 మందికి టోకన్లు ఇచ్చి పెట్టారు. అందరూ నేను వెళ్ళిన తర్వాత అంటే అక్కడ మైకు పాడైందంట, లేకుంటే మైకులో అనౌన్స్మెంట్ చేసేస్తారనమాట, ఇట్లా దుప్పట్లు వస్తాయి రండి అని. అక్కడ మైకులో చెడిపోయిందని, కరెంట్ లేదని చెడిపోయింది ఏదో అన్నారు. అందుకని గంట కొట్టారనమాట. చర్చ్ ఉంటుంది అక్కడ, చర్చ్లో గంట కొడతారు. గంట కొట్టి అందరూ వచ్చేస్తారనమాట. అట్లా ఈరోజు నేను 50 దుప్పట్లు తీసుకెళ్ళానండి. ఎంత పేదరికం అంటే అక్కడ అందరూ పాపం రోగులు. అంటే మనం అనుకోవచ్చు ఇలా లెప్రసీ కాలనీకి వెళ్తే అంటువ్యాధి అట్లా అని అనుకోవచ్చు. అట్లా ఏం కాదండి, అది అంటువ్యాధి ఏం కాదు. చాలామంది ఉంటారండి అక్కడ, మంచి వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది పిల్లలు డీకేడబ్ల్యూ కాలేజీలో చదువుతున్నారు. అక్కడ అందరికీ లెప్రసీ ఉండదు, ఇంట్లో ఒకరికి ఉంటుంది. అది గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఆవంచర్లకు ఊరు అవతల ఒక కాలనీలా కట్టేసి అందరినీ అలా అక్కడ ఉంచేసింది. చాలామంది ఒక 100 ఇల్లుల వరకు ఉంటాయనుకుంటా. చాలామంది 250 మంది వరకు ఉన్నారండి అక్కడ. చాలామంది ఉంటారు, ఒక 100 ఇల్లులు ఉన్నాయనుకుంటా. నేను ఎక్కువగా ఇక్కడ ప్రోగ్రాములు చేస్తూ ఉంటానండి. ఎందుకు అంటారేమో, ఇక్కడ పాపం వీళ్ళు చాలా పేదరికం, వాళ్లకు అది కుష్ఠవ్యాధి అని చాలామంది దగ్గరికి కూడా వాళ్ళని తాకడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఇంకా వాళ్ళని పలకరించి, ఆప్యాయంగా పలకరించి వాళ్ళకు నేను ఏదో ఒకటి చేస్తుంటాను. ప్రతి నెల వీళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాను. ప్రతి శుక్రవారం మసీద్ దగ్గర వీళ్ళకు స్పెషల్గా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ మసీద్ దగ్గర, మూలాపేట మసీద్ దగ్గర కూర్చోంటారు ఒక 30 మంది. అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ భోజనం ప్యాకెట్ ఇచ్చి వస్తాను. వీళ్ళందరూ లెప్రసీ రోగులండి. చేతులకు పాపం చాలా ఇదిగా ఉంటాయి వాళ్ళకు పాపం. ఇలాంటి వాళ్ళకి ఇస్తే మనకు ఎంతో పుణ్యం అని నా ఉద్దేశం. దూరమే, నాకు నెల్లూరు నుంచి చాలా దూరం అయినా కూడా నేను ఎంత దూరమైనా వెళ్ళేసి అందరినీ పలకరించి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటానండి. నా పెళ్లి రోజు ఏదైనా పంచాను కూడా నేను అక్కడికే వెళ్ళి పంచుతాను. అట్లా అనమాట. పేదరికము, మళ్ళీ జబ్బు, వాళ్లకు తినడానికి తిండి కూడా ఉండదు పాపం. పొద్దున నెల్లూరుకి వచ్చేస్తే ఇంకా ఉంటే ఒక వారం ఉంటారంట. వారం ఉండేసి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోతారంట. అడుక్కుంటూ ఉంటారు పాపం అక్కడక్కడ కూర్చొని. అలాంటి ప్రదేశంలో మనం దాతల సహకారంతో ఇలా ఎంతోమంది నిరుపేదలను ఆదుకుంటుంటామండి. ఈరోజు ఆమంచలలో 50 మందికి దుప్పట్లు పంచాము. వాళ్ళు ఎంతో సంతోషించారు. దుప్పట్లు ప్లస్ పాత బట్ట కూడా తీసుకెళ్ళి పంచామండి. కొంతమంది వెళ్ళిపోయారండి అక్కడ, కొంతమంది ఉన్న వాళ్ళని నిలబెట్టి ఫోటో తీశాను. బాగుంటుంది అట్లన్నీ.